నేను నీతిమంతురాలిని కాను దేవా. 2025 సంవత్సరంలో నేను అందరినీ చూసి నేను యేసులాగా మారలేదు. చెడు అలవాట్లే కావచ్చు, చెడు తలంపులే కావచ్చు, చెడు చూపే కావచ్చు, చెడు మాటలే కావచ్చు. ఇప్పుడు మీ రక్తం నన్ను కడుగుతుంది యేసయ్యా. 3 రోజుల తర్వాత నూతన సంవత్సరం కాదు, నేనే నూతన వ్యక్తిగా మారబోచున్నాను. ఆయన నూతన కార్యముగా జరగబోచున్నది. నేను ఆ రోజులు నిజంగా చెప్తున్నాను, నేను పరిశుద్ధంగా లేనటువంటి టైంలో నా మాటలు దేవుడు విన్నాడంటే నేను పూర్తిగా పరిశుద్ధంగా మారితే జరుగుతున్న ఊహించుకుంటూ నీ స్టోరీ కూడా నా స్టోరీ కదా. అవును కాదు లేదా మాట్లాడినా క్షమించండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దయచేసి ఈరోజు వాక్యంలో మనం వింటున్నాం. ఆ వాక్యం ఏమంటున్నదంటే కొలొస్సీయులకు రాసిన 3వ అధ్యాయం 12వ వచనంలో 2వ పట్టణంలో ఒక కుటుంబంలో ఉన్నవాళ్ళు ఎలా ఉండాలని కొన్ని క్యారెక్టర్స్, కొన్ని అంశములు పౌలు గారు కొలొస్సీయులకు రాస్తున్నారు. ఇప్పుడు మనకు చెప్తున్నాడు, చదువుదాం. కొలొస్సీయులు చాప్టర్ 3 verse 12 to 21. Saint Paul is explaining to us what are the characters for a holy family. Read that. చదువు. మీరు దేవునిచే ఎన్నుకోబడిన ప్రజలు. మన ఈ రోజు దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడంట. మా చెప్పలు పట్టండి. దేవుడు అవునా కదా? కొత్త సంవత్సరం న్యూ ఇయర్ చూడండి, అందరూ నిండిపోతుంది. చూడండి, వచ్చి చూడండి, అందరూ నిండిపోతుంది. కానీ ఇవన్నీ ఆరోగ్య చెప్పగలుగుతాను, ఇంతసేపు చెప్పగలుగుతాను చెప్పండి. అందరూ అడిగినట్లు ఉంటారు, భోజనం కూడా లేదు ఆ రోజు. కానీ మిమ్మల్ని దేవుడు ఎన్నుకొని ఇవన్నీ చెప్తున్నాడు. శుక్రవారం వచ్చిన వాళ్ళకి చాలా గొప్ప అభిషేకం, స్తేఫాను అభిషేకం దొరికింది. వాళ్ళు ఎన్నుకున్నాడు. కొందరు ఇలాంటి పండుగలకే వస్తాయి. వాళ్ళ గురించి కాదు, మిమ్మల్ని దేవుడు ఎన్నుకొని చాలాసేపు కూర్చోబెట్టి ఒక్కొక్కటి మీ నుండి నా నుండి తీసేసి నమ్ముతున్నాడు. మీరు సిద్ధపడాలి కదా. ప్రైజ్ ది లార్డ్. నాలుగు మందులందరూ ఏం చెప్పండి ఈరోజు? ఇంకా అస్సలు నేను కొడుకు కోసం, కూతురు కోసం, చెల్లె కోసం కావను. నా వ్యాపారంలో నేను నష్టపడిపోయాను, అది దరిద్రం, అది ఒక దుష్టుడు. అలాగే తాయెత్తులు కట్టించుకోవడానికి అందరూ ఏం చెప్పాలి? ఈ తాయెత్తు నాకు వద్దు, నేను కట్టబడి ఉన్నాను, వదిలేస్తా. నా దేవునికి నేను సొంతమయ్యాను. ఇంకా ఏ దుష్టుడు నన్ను ముట్టుకోలేడు. వాహనం నిమ్మకాయలు తర్వాత మిరపకాయలు కట్టుకున్న వాళ్ళందరూ ఏం చెప్పాలి? ఇవన్నీ నన్ను కాపాడలేదు, నేను నీతిమంతులుగా మారాను చాలు. ఇప్పటి నుంచి బండి నడిపించేది నేను కాదు, నీతిమంతులు నడిపించబోతున్నాడు. నడిపిస్తే మీ బండికి ఏ హాని కలగకుండా దేవుడు కాపాడుతాడు. ఈరోజు మీ ఇంటికి వెళ్ళి మీ పిల్లల్ని ఒకసారి తాకాననుకో, ఏం జరుగుతుంది? ఎందుకు? నీతిమంతులు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఈ నీతిమంతులకు జరిగినది ఏమో తట్టుకోలేరు. సడన్ గా ప్రభు చెప్పాడు, లే వెళ్ళు. చిన్న బాలే వేస్తున్నామా? పుట్టిన పిల్లని మీకు ప్రసవం అయిన తర్వాత మీ పిల్లని ఎందుకు 300 మైళ్ళు నడవమంటే మీరు ఏమంటారు? కొద్దిగా ఆగు, కొద్దిగా నా కొడుకు ఎదిగిన తర్వాత పోతానంటారు. లేదు, దానికి మీరు విధేయత. మిమ్మల్ని దేవుడు ఎన్నుకున్న దేనికి ఎట్లా ఉండాలి? చదవమంటా ఆయన పరిశుద్ధులను. ఫస్ట్ మాట పరిశుద్ధత. ఇప్పుడు ఏం పాడాలి చెప్పండి? పరిశుద్ధుడు. ఆయన ఎలాంటి వారు? పరిశుద్ధుడు. నీతిమంతుడు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు ముత్తాతలో చేసిన పాపానికి ఈయన ఏమయ్యాడు? ఒడ్డరికయ్యాడు. కానీ ఈయన దాన్ని సాకిన కొడుకుని ఏం చేశాడు? రాజుగా చేశాడు. ప్రైజ్ ది లార్డ్. సో ఫస్ట్ మాట కుటుంబంలో చెందిన వ్యక్తి యొక్క క్యారెక్టరిస్టిక్స్.
ఫస్ట్ వాళ్ళు చేయవలసినది పరిశుద్ధంగా మార్చుకోవాలి, నీతిమంతులుగా మారాలి. ద హోలీనెస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్ ఇన్ ద క్యారెక్టరిస్టిక్స్ ఫార్ ద హోలీ ఫ్యామిలీ. హోలీ ఫ్యామిలీ, సే దట్ హోలీ ఫ్యామిలీ. Holy family. తెలుగులో అక్కడ లేదు, పరిశుద్ధ కుటుంబం లేదు.